ఏంట్రా మన పరిస్థితి రెండుకి చెట్టు రేవడిలాగుందే. ఎవరిని అడిగినా ఆమె ఏమనంటున్నారు? మళ్ళీ మనం వెళ్ళి రామరాజు కాలం మీద పడాల్సిందేనా? ఒకసారి ఆయన ఎదిరించి మళ్ళీ ఆయన కాళ్ళ మీద పడితే యువరాజు, ఎవరు బాబు నువ్వు? నా పేరు రమణ. మా తాతయ్య నిన్ను మా ఇంటికి తీసుకురమ్మన్నాడు. మీ తాతయ్య ఎవరైనా? ఆయన ఎవరేంటి, మా తాతయ్యే. నువ్వు ఆ వేళ సినిమాలో ఎన్టీఆర్ లా ఫైట్ చేసావని చెప్పగాని నిన్ను చూడాలంటున్నారు. రారాజు, మా ఇంటికి వెళ్దాం రా. రాజయ్య మీరు వెళ్ళండి, కాసేపట్లో వచ్చి మిమ్మల్ని కలుస్తాను. సరే పదండ్రా పోదాం. తాతయ్య, తాతయ్య, మా తాతయ్యని పిలుచుకొస్తాను. ఇక్కడే ఉండు. చిట్టి, ఓయ్, ఇక్కడ తయారయ్యేవేంటి? నిన్ను చూడాలనిపించి. అసలు నువ్వు మా ఇంటికి ఎందుకు వచ్చావు? రమ్మని పిలిస్తే వచ్చాను. ఎవరు రమ్మన్నారు? నీ అబ్బ అనుకుంటాను. ఇదిగో మాటలు జాగ్రత్తగా రాని. నాన్నా, 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 రండి. చూడండి, ఇతను తాతయ్య. ఆ రోజు పోలైన సాగొట్టాడని చెప్పేది ఆ హీరో ఇతనే. నమస్కారం అండి. నమస్కారం అయ్యా. రా, అలా కూర్చో. పర్వాలేదండి. ఇంతకాలానికి మా ఊళ్ళోకి ఒక మగాడనే వాడు వచ్చాడనమాట. అదేంటి బాబు గారు, ఇంతకాలం మీ ఊళ్ళో ఉన్నది ఆడవాళ్ళేనంటారా? అలా అని కదయ్యా. అవును, నీ పేరు భీమరాజు కదా? అన్యాయాన్ని ఎదిరించలేని వాళ్ళు, తప్పును తప్పని చెప్పలేని వాళ్ళు, భయంతో తలంచు తిరిగే వాళ్ళు ఆడవాళ్ళ కింద లెక్కనయ్యా. ఆ రామరాజుని వాళ్ళ మనుషుల్ని చూసి భయపడ్డమే గాని వాళ్ళని భయపెట్టే వాళ్ళు ఎవరూ లేరు. ఇంతకాలం నువ్వు వచ్చావు, నాకు చాలా సంతోషంగా ఉంది. నీలాంటి వాడిని ముందు మా ఇంట్లో వాళ్ళందరికీ పరిచయం చేయాలి. రే జానకిరావుడు, అమ్మాయి సుందరి, రే శేఖర్, సువర్చల. ఏమిటండి ఇంటికి ఏదో పండగ వచ్చినట్టు అలా కేకలేస్తున్నారు? మన ఇంటికి పండగ రావటం కాదే, మన ఊరికే పండగ వచ్చింది. ఇతను రామరాజు మనిషిని చావుగొట్టాడు. పేరు భీమరాజు. ఏమిటి, రామరాజు మనిషిని కొట్టాడా? నేను నమ్మను. మళ్ళీ వాడిని నీ ముందుకు తీసుకొచ్చి కొట్టాలంటావా నమ్మటానికి? ఏమిటి, ఎవరిని కొట్టారు? నిన్ను నన్ను ఎవరో కొట్టలేదు కానీ నువ్వు ఆ ఫైల్ చూసు. నా పెద్ద కొడుకు. చూడు భీమరాజు, నువ్వు రామరాజుకు శత్రువు అంటే మా కుటుంబానికి మిత్రుడివి. నీకు ఎప్పుడు ఎలాంటి సాయం కావాలన్నా దర్జాగా వచ్చి నన్ను అడగొచ్చు. నా దూర కంతలేదు మెడకో డోలని మనకే లేక చేస్తుంటే దానాలు ధర్మాలు. అవునవును, అది కూడా కొంచెం ఆలోచించాల్సిన విషయం. నేనేదో డబ్బు సాయం అడుగుతానని మీరేం వెంగపెట్టుకోవద్దు. ఇప్పుడు నాకు కావాల్సింది మనిషి సాయం, మాట సాయం మాత్రమే. భీమరాజు, వాళ్ళ మాటలు నువ్వేం పట్టించుకో. నీకేం సాయం కావాలో చెప్పు. ఆ రామరాజు చేతుల్లో నలిగిపోయే రిక్షా వాళ్ళకి కొత్త రిక్షాలు కొనిపించి కొత్త దారి చూపెట్టాలనుకున్నాను. బ్యాంకులో అప్పడిగితే హామీ అడిగారు. నా దగ్గర ఏముందని హామీ ఇవ్వటానికి? నువ్వంత మంచి పని చేయాలనుకుంటే నా సహాయం నీకు ఎప్పుడూ ఉంటుంది. ఈ ఇల్లు నా సొంత ఇల్లు. దీన్ని బ్యాంకులో హామీగా ఉంచి నీకు ఎంత డబ్బు కావాలో ఇప్పిస్తాను. ఏమండి, మరి బుద్ధావతారాలాగా ఉండటం కాదు. ఆయన ఏమంటున్నాడు వింటున్నారా? ఏమంటున్నాడు? అయ్యో, ఉన్న ఇల్లు కాస్త ఈ ఊళ్ళో ఎవరికి హామీగా పెడతానంటున్నారు. వాళ్ళు కనుక ఆ డబ్బు తీర్చకపోతే మన ఏ చెట్ల కిందకో పోయి బతకాల్సిందే. అవునవును, అది కూడా కాస్త ఆలోచించాల్సిందే. చెట్ల కింద అంత సౌకర్యంగా ఉండదేమో నాన్న. మీకంత గతి పట్టించడండి భీమరాజు. ఏమండి, మనం ఏం తిన్నామో ఎవరూ చెప్పుకోరు. ఏం సాయం చేశామో అది 10 మంది చెప్పుకుంటారు. పాపం, మీరు అతనికి సాయం చేయండి. అవును తాతయ్య, అవును నాన్న. బాబు గారు, మీరు నాకు ఈ సాయం చేస్తే ఆ రిక్షా వాళ్ళ అప్పు తీర్చే వరకు వాళ్ళకి హామీగా నేను మీ ఇంట్లోనే ఉండి చేయగలిగిన పనులన్నీ చేస్తాను. కాకపోతే ఒక షరతు. ఏమిటది? చేయటానికి శక్తి ఉంది, బద్దకించే వాళ్ళకి మాత్రం ఏ పని చేయను. చేయటానికి శక్తి లేని వాళ్ళకి మాత్రం అన్ని పనులు చేస్తాను. భలేవాడవయ్యా, నీ మాట వింటుంటే సంతోషంగా ఉంది. కాకపోతే నీతో ఊరికే పనులు చేయించుకోవడానికి మాకు మాత్రం మనసులో ఒప్పుతుందయ్యా. ఊరికినే చేయించుకోవడం ఎందుకు? 2 పూట్ల తిండి పెట్టండి, నాకంతే చాలు. ఇక మీరు త్వరగా బయలుదేరి బ్యాంక్ వచ్చి డబ్బు ఇప్పించండి. చూడు బాబు, వెళ్ళి తాతయ్య కండువా చేతికరా బట్రా. నీ పేరేమిటి? శేఖరా. చూడు, వెళ్ళి ఇంటికి దస్తావేజులు బట్రా. నీ పేరేంటి? దీపం, జ్యోతి? జ్యోతి. నువ్వు వెళ్ళి అలా ఎదురురా. ఏమిటంత హడావిడి? ఎక్కడికి పెడుతున్నట్టు? ఏట్లోకి. ఏట్లో నీళ్లున్నాయో లేదో చూసుకున్నారా? ఉన్నాయో లేవో నువ్వు తర్వాత చూద్దువు కానీ ముందు ఆ ఫైల్ చూసుకో. పదండి. పూజారి గారు, మా వాళ్ళంతా కొత్త రిక్షాలు కొనుక్కుని దేవుడికి మొక్కోటానికి వచ్చారు. తలుపులు తెరవండి. ఇదిగో, రిక్షా వాళ్ళు కొత్త రిక్షాలతో వచ్చారని, పాకి వాళ్ళు కొత్త చీపులతో వచ్చారని గుడి తలుపులు తెరవమంటే తెరవరయ్యా. ఆ టైం అవ్వాలి, అప్పుడు తెరుస్తాను. దేవుడు దర్శనం చేసుకోవడానికి టైం ఏంటండి? అమ్మమ్మ, టైం ఏమిటా? ఊళ్ళో అందరి పాలిట దేవుడైనా రామరాజు గారు రావాలి, తలుపులు తీయాలి. ఆయన రాకపోతే తలుపులు తీరా? తీయను, తాళాలు పుచ్చుకుని ఇంటికి వెళ్ళిపోతాను. వెళ్ళిపోతే మేము ఊరుకుంటాం అనుకున్నారా? ఏం చేస్తావయ్యా? తలుపులు బద్దలు కొట్టి మరీ దేవుడు దర్శనం చేసుకుంటాం. తప్ప ఆగండి, ఆగండి, ఆగండి.
ఆగండి ఏమిటాయా పంతులు ఊళ్ళో ఎవరైనా పూజలు చేసుకుంటారు కానీ యుద్ధాలు చేసుకుంటారా? మరేం లేదండి, తమ రాందే తలుపులు తీయను అన్నానండి. వీళ్ళంతా అది దౌర్జన్యంగా తప్పుడు మాట కదా, అలా అనొచ్చా? వాళ్ళు శుభవాని సైకిల్ రిక్షాలు కొనుక్కుని దైవ దర్శనం చేసుకుంటాము అంటే అంత మాట అంటావా? ఇదిగో ఏది ఏమైనప్పటికీ కూడా ముందు కష్టజీవులు, ఆ తర్వాత మా బోటిగాళ్ళు దర్శనం చేయొచ్చు. వెళ్ళండి 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 వెళ్ళండి. నా యాల్ది లేట్ ఫిరాయించడంలో నీకు నువ్వే సాటి. రాజకీయాల్లోకి వెళ్తే మంచి పొజిషన్లోకి వచ్చేసేవాడివే. చూడు, నీ మంచి మాటలు నమ్మేసి నేను ఈ ఊరు వదిలి వెళ్ళిపోతాననుకో. నీ రాజ్యాన్ని పూర్తిగా సర్దుబాటు చేశాకే నేను ఇక్కడి నుంచి కదిలేదు. మక్కలాగా మీరు ఎన్ని లెక్కలేసినా వీడు నమ్మలేదండి. గట్టిపని వినండి. వాడెంత గట్టివాడో నువ్వేం విడమని చెప్పనక్కర్లేదు. అది చెప్తాను. ఆంధ్రా జలాలు తమిళనాడుకి తరలింపు. ఎన్టీఆర్ ఎంజీఆర్ల మైత్రికిదో మచ్చు తునక. విన్నావయ్యా కనకారావు? నువ్వు ఉన్నావు ఎందుకు? అరటిపండి మంటే ఏడుస్తావు, షోడ కొట్టమంటే మొహం మార్చుకుంటావు. మన ఆంధ్రులు నీళ్ళిచ్చారయ్యా పొరుగు రాష్ట్రమైన తమిళనాడుకి. అసలు నీ ఒంట్లో ఆంధ్ర రక్తం ఉందా? కొనకుండా పేపర్ చదివించాలకి సుత్తి ఏంటండి? అదేంటి ఖాతాలో రాసుకో. కిల్లి అయిందండి. అయితే ఆయన ఖాతాలో రాసుకో. కిల్లి మీరు తింటే ఖాతా అయిందా? ఏమిటి ఈవేళ దంతికలు చాలా ఫ్రెష్ గా వచ్చినట్టున్నాయి. బాబాయ్ మళ్ళీ దండిలేండి. మీకు ఏదైనా పని ఉంటే చూసుకోండి బాబు. నాకు వేరే పని ఉందయ్యా, కాస్త ఆలోచించి బ్రాకెట్ నెంబర్ చెబుతాను. రాను బాబు, ఏం కావాలి మీకు? చాక్లెట్లా అరటిపళ్ళ? అరటిపళ్ళు. కుర్రాన్ని ఏం కావాలని అడుగుతుంటే మధ్యలో అడ్డం పడతావు. ఎవడవే నువ్వు? బాబు, కుర్రాడి చేతిలో కన్నా బలవంతంగా లాక్కుని తినేసే మహానుభావుడు వీరభద్రయ్య గారని నా కొట్టు ఖాతా పెట్టడానికే పుట్టాడు. ఓహో, వీరభద్రయ్య గారంటే ఈయనేనా? ఇది కూతురింట్లో పడి తేరగా మేసేసే మనిషి ఈయనేనమాట. ఏం మాట్లాడేవి? నాకున్న రోజుల్లో ఇలాంటి వాళ్ళకు 100 మందికి పెట్టేవాడిని. ఈ రోజంటే ఏదో మా తాతలు నేతులు తాగారు, మా మూతులు వాసన చూడండి అన్నట్ట. వెనకటికి నీలాంటి వాడు ఎవడు ఇంత వయసు వచ్చినా సిగ్గు లేకుండా అక్కడ కూతురింట్లో పడి మేసేయటం, ఇక్కడ కిల్లుకిట్లో పడి దోచేయటం, ఇదంతా చూస్తుంటే ఇదిగో ఈ రమణబాబు లాంటి వాళ్ళకు కూడా నువ్వు అంటే అసహ్యం వేసేస్తాను. 4 చాక్లెట్లు ఇవే. అలాగే బాబు. పదండి. ఆహా, ఏం చెప్పారండి ఒక్కొక్క మాట వజ్రాల మూట. అయితే నా ఖాతాకి ఆ వజ్రాల మూట జమేసుకో. అమ్మో, పొరపాటున అన్నాను, ఇంకెప్పుడు అన్ను. మీరే జమైండి బాబు. అమ్మో నా షోడా. ఇదిగో నోటి దగ్గర నీళ్ళు తీసేస్తున్నావు. ఎప్పుడో ఒకప్పుడు నీళ్లు పట్టుకుండా పోతావు. ఇలా షోడాలు బీడీలు డబ్బులు ఇవ్వకుండా తాగేస్తే మన ఇద్దరం కలిసి ఇంకో కిళ్ళి కొట్టు ఎత్తుకోవాల్సి ఉంటుంది. అయితే ఆ కిళ్ళి కొట్టుకుంటూ నువ్వే వెతుకు. వరే 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 వరే, ఎలా ఉండే పెరటిని ఎలా తీర్చిదిద్దావయ్యా భీమరాజు. అడవిలా ఉండేది చక్కగా తయారు చేశావు. పట్టుదల ఉంటే దేన్నైనా అందంగా తీర్చిదిద్దుకోవచ్చు బాబు గారు. చూస్తూ ఉండండి, 4 రోజుల్లో ఈ పెరడంతా మొక్కలు పాదులు వేసేస్తాను. ఆ తర్వాత కూరగాయలకు ఖర్చే ఉండదు. ఇదిగోండి నీళ్ళు. మొహం కడుకోవడానికి నీళ్లు కూడా నువ్వు ఎందుకై తీసుకురావటం? నేను తెచ్చుకునేవాడిగా. చెప్పాను కదండి, చేసుకోలేని వాళ్ళకి, ముసలాళ్ళకి, చిన్నపిల్లలకి అన్ని పనులు నేనే చేసి పెడతానని. ఏమ్మా, ఆగు. ఆ నీళ్లు ముట్టుకోవడానికి వీల్లేదు. అదేమిటి? ఈ నీళ్లు మేము వాడుకోవడానికి కాకపోతే ఇంకెందుకు? అవి మీ నాన్నగారు లాంటి పెద్దవాళ్ళకి, బుల్లిబాబు లాంటి చిన్నపిల్లలకి. ఏ నేను వాడుకుంటే తప్ప? తప్పున్నారా? చక్కటి ఒళ్ళు ఉంది, ఒంట్లో శక్తి ఉంది. నీకు కావాల్సిన నీళ్ళు దొరకలేవు. నీళ్లు తోడుకునే అలవాటు నాకు లేదు. నాకు మాత్రం అలవాటు ఉందేమిటి? ఏ కష్టమైనా ఏదో ఒక రోజున ఆరంభం కావాలి. ఆ పైన అదే అలవాటు అవుతుంది. చూడు నాన్న ఇతన్ని. అతను చెప్పింది కూడా నిజమే కదమ్మా. అతను చెప్పింది కూడా నిజమే. నువ్వు కూడా చేరి తాళమే. చూడు, నేను ఈ నీళ్ళే తీసుకుంటాను. ఎవరు అడ్డొస్తారో చూద్దాం. నాకు ముష్టి వాళ్ళకి దానం చేయటం అలవాటు. నీకు ఈ నీళ్లు దానం చేశాను అనుకుంటాను, వాడుకో. చిచి, నీ ముష్టి నీళ్లు నాకేం అక్కర్లేదు. నేను తోడుకుంటాను. ఇదో శేఖరు, అటు చూడు, ఆడపిల్ల ఎలా కష్టపడి నీళ్లు తోడుకుంటుందో. నువ్వు ఆడదానికంటే కన్నా కష్టం అనుకుంటే ఈ నీళ్లు వాడుకో. చచ్చా, అవే మాటలే. నేను మగాడిని చలాయ్. ఇందులో నీళ్ళు పోయి. పాస్తా నీళ్లు నువ్వే తోడుకోపా. తోడుకో. అయ్యో విడ్డూరమా, యువతల పుల్ల అవతల పెట్టని వీళ్ళు అతని మాట విని నీళ్లు తోడుతున్నారు. అంత మురిసిపోకర్లేదు. ఇవాళ వాళ్ళ చేత చేస్తున్నాడు పనులు, రేపు నెత్తినెక్కి మనందరి చేత చేయిస్తాడు. అయినా ఇంట్లో పెద్దవాళ్ళకు ఉండాలి బుద్ధి. అడ్డమైన వాళ్ళకి అలసి ఇవ్వడేంటి?